హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మేమైతే ఇప్పుడు ఊరు బయలుదేరుతున్నామండి. అది మా సొంతూరండి. వైజాగ్ నుంచి మా సొంతూరుకి బయలుదేరుతున్నామండి. ఒక వ్లాగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను, జర్నీ వ్లాగు. ఇగోండి మా ముగ్గురికి కావలసిన బట్టలు, ఇంక ఇవైతే కొంచెం కూర, కొంచెం పచ్చడి, కొంచెం పకోడీ అండి చేశాను. అవి తీసుకెళ్తున్నాను ఊరు. ఇగోండి బట్టలు అన్నీ సర్దేశాను, బ్రష్లు అన్నీ మాకు కావాల్సినవన్నీ. ఇంకా మేమైతే బయలుదేరేస్తున్నాము. ఇంక ఇప్పుడు ఊరు ఎందుకు వెళ్తున్నామంటే అర్జెంట్ పని మీద వెళ్తున్నామండి. మా వారికి ఎలాగో సాటర్డే సండే సెలవు కాబట్టి సాటర్డే అయితే బయలుదేరిపోతున్నాం మేము. మళ్ళీ సండే ఈవినింగ్ కల్లా వచ్చేయాలి. మళ్ళీ సోమవారం ఆఫీస్ ఉంది కదా, తర్వాత మా బాబుకి కూడా స్కూల్ ఉంటుంది కదా అనేసి మళ్ళీ త్వరగా వెళ్ళి త్వరగా వచ్చేయాలండి. ఇంకా ఈరోజైతే స్కూల్కి వెళ్లకుండా ఊరు తీసుకెళ్తున్నామని వాడు సరదా పడిపోతున్నాడు. ఇంకా మా వారు కూడా దిగిపోతున్నారండి కిందకి. నేను కూడా వెళ్ళిపోతున్నాను. తాళాలన్నీ వేసాము, అన్నిటికీ లాక్ చేసి ఇంకా బండి మీద అయితే వెళ్ళిపోతున్నామండి మా ఊరు. ఇంకా 3 అవర్స్ ఇలా పడుతుంది, కానీ మా వారు బాగానే బండి తోలుతారు. 2:30 గంటల్లో వెళ్ళిపోగలం మేము, ఎటువంటి అడ్డంకులు లేకుండా అయితే. లేదంటే 3 అవర్స్ ఎగ్జాక్ట్గా పడుతుందండి మా ఊరికి. ఇదైతే మా వీధి అండి, మా వీధి చివర. లాస్ట్ టైం ఒక వీడియోలో చూపించాను కదా. ఇంకా మేమైతే బయలుదేరేసామండి. మబ్బుగా ఉంది, కొంచెం ఎండగా ఉంది. వర్షం అయితే పడుతుందేమో తెలియదు. ఒక్కొక్కసారి ఎండ ఎక్కుతుంది, ఒక్కొక్కసారి మబ్బు అయితే పడుతుంది. చినుకులు పడకుండా ఉంటే త్వరగా వెళ్ళిపోగలము. ఇంకా చినుకులు పడితే ఎక్కడైనా ఆగి ఆగి వెళ్ళాల్సి వస్తుందండి. ఇంకా హైవే మీదకి అయితే వచ్చేసామండి. ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇంకా మేము చేసే జర్నీ ఎన్ని ఊర్లు దాటి వెళ్తున్నామో మీకైతే చూపిస్తున్నానండి. అందుకని ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను. మీరు లాస్ట్ వరకు చివరి వరకు చూడండి. ఇంకా మా బాబు, నేను, మా వారు కాబట్టి బండి మీద అయితే వెళ్ళిపోతున్నాము ఊరు. అదేంటండి 3 అవర్స్ కదా, 3 అవర్స్ కూడా బండి మీద కూర్చొని వెళ్తారా అంటే బండి మీదే వెళ్ళిపోతామండి. అదే మా పాప కానీ ఉంటే పాప, నేను, బాబు ముగ్గురం కలిసి బస్సు ఎక్కేస్తాము. లగేజ్ పట్టుకొని మా వారైతే బండి మీద వచ్చేస్తారు. మా బస్సు ఫాలో అవుతారండి మేము ఎక్కే బస్సుని. ఇంకా పాప లేదు కాబట్టి మా ముగ్గురమే కాబట్టి ఇప్పుడు బండి మీద అయితే వెళ్ళిపోతున్నామండి. ఇక మబ్బు నుంచి ఎండ వచ్చేసిందండి, చాలా ఎండగా ఉంది. ఇక ఇదండి, ఇదైతే క్రికెట్ స్టేడియం అండి. ఇంకా శ్రావణ మాసం మొదలైపోయింది కదండి, ఇంక పీటలు అయితే అమ్ముతున్నారండి. అదిగోండి అక్కడ పీటలు అయితే అమ్ముతున్నారు. చాలా బాగున్నాయి పీటలు. ఇంకా ఎండ అయితే ఎలగలేదండి, చాలా ఎక్కువగా ఎక్కుతుంది ఎండ. మధ్యలో ఎక్కడైనా వర్షం దొరికిపోతామేమో డౌటు. టైం అయితే ఇప్పుడు 10 అయ్యిందండి. 10కి స్టార్ట్ అయ్యాం మేమైతే. ఇంకా రోడ్డు పక్కన దారి పొడవునా పీటలు అమ్ముతున్నారండి. పీటలు చూద్దామని బండి ఆపుదామన్నా మా వారు ఏమంటారు అన్నది ఒక భయము. అందుకని నేనేమీ అనట్లేదు, చూస్తూ ఉండిపోయాను. ఇంక ఇదంతా క్రికెట్ స్టేడియం అండి. అప్పుడప్పుడు మ్యాచ్లు జరుగుతూ ఉంటాయి, మా వారు వెళ్తూ ఉంటారు. ఇంకా క్రికెట్ అంటే మా ఆయనకు ప్రాణం అండి. క్రికెట్ తర్వాతే ఏదైనా. క్రికెట్ అంటే చాలా చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఆయనకి చాలా బాగా ఇష్టం అండి. ఇంకా మా ముగ్గురం అయితే ఇంకెలా వెళ్తున్నాము. ఇంకా మా వారైతే బండి చక్కగా ఓపిక మీద తోలుతారండి. 3 గంటల జర్నీ అయినా సరే బండి తోలేస్తారు. ఏం చిరాకు పడరండి, ఆయనకు అలవాటు. ఇంకా మధ్యలో దిగి పెట్రోల్ బంక్ దగ్గర అయితే పెట్రోల్ అయితే కొట్టించేస్తున్నారు మా వారు. ఇంకా నేను, మా బాబు కిందకి దిగిపోయాము. చూడండి బ్యాగ్ పట్టుకుని ఎలా నిల్చున్నాడో వాడు. ఇంకా మా బాబుతో అయితే చిన్న తమాషా చేశానండి. ఇంకా ఊరైతే వెళ్ళంరా, రిటర్న్ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాము, క్యాన్సిల్ అయిపోయింది ఊరు అంటే వాడు మొహం చూడు ఎలా పెట్టాడు, ఏడుస్తున్నాడు. పెట్రోల్ అయితే కొట్టడం అయిపోయిందండి. ఇంక లేదు లేరా జోక్ చేశాను అని మళ్ళీ బండి ఎక్కి మళ్ళీ బయలుదేరిపోయామండి. స్టార్ట్ అయిపోయాము. ఇగోండి ఇక్కడ చాలా ట్రాఫిక్ ఉంది, ఎందుకంటే ముందు నాడ చాలా పెద్ద యాక్సిడెంట్ అయ్యిందంట. ఇంకా ఎండలో అయితే ఒక పావు గంట సేపు అలా నెమ్మదిగా వెళ్తూ వెళ్తూ వెళ్ళవలసి వచ్చింది. చాలా మట్టుకు ట్రాఫిక్ జామ్ అయిపోయిందండి. ఎండ ఒకవైపు, కానీ చాలా ఇబ్బందిగా ఉంది. కానీ నెమ్మదిగా అలా వెళ్ళామండి. ఇంకా ట్రాఫిక్ అయితే క్లియర్ అయిపోయిందండి. ఇంక వెళ్ళిపోతున్నాము. ఇది హైవే రోడ్డు కదండి, లారీలు ఎక్కువ వస్తాయి. చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. మనం మంచిగా వెళ్ళా సరే వెనకత్తలు వచ్చిన వాళ్ళు ఎలా వస్తారో తెలియదు కదా మనకి. ఇగోండి హైవే పక్కన ఎంత తెల్లగా ఉన్నాయో పువ్వులు చూడండి, చాలా అందంగా ఉన్నాయి. నాకైతే చాలా నచ్చాయి. ఎన్ని పువ్వులు అంటే అన్ని పువ్వులండి, చాలా బాగున్నాయి. ఇంకా విజయనగరం అయితే వచ్చేసామండి మేము. ఇంకా టైం వచ్చి 11:30 అయ్యిందండి. యాక్చువల్గా చెప్పాలంటే 1 అవర్ పడుతుందండి వైజాగ్ నుంచి విజయనగరం రావడానికి. 1 అవర్ అయితే చాలు, ఎందుకంటే మధ్యలో ట్రాఫిక్ వల్ల ఇరుక్కుపోయాం కదా, హాఫ్ అన్ అవర్ లేట్ అయిపోయింది. ఇంకా విజయనగరం నుంచి ఇలా తిరిగిపోతామండి మా ఊరు వెళ్ళడానికి. ఇదైతే పైడితల్లి అమ్మవారి ఆర్చ్. ఇగోండి బస్ స్టాపు, విజయనగరం బస్ స్టాపు. ఇంక ఇదంతా విజయనగరమేనండి.
పైడితల్లి అమ్మవారి గుడి చాలా బాగుంటుంది. మీకు ఎవరికైనా తెలిసుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది గుడి అయితే మాత్రంగా. నేనైతే చాలాసార్లు వెళ్ళాను. ఇంక ఇదైతే పార్క్ అండి. ఈ పార్క్ తర్వాత కోట ఉంటుంది. కోట పక్కనే ఇలా ఒకప్పుడైతే జూబుగా ఉండేదండి. మొక్కలు అన్ని పిచ్చి మొక్కలతో ఉండేది. ఇప్పుడైతే పూల మొక్కలు అన్నీ వేసి నీట్గా చేసారండి పార్క్ లాగా. నేను ఎప్పుడైతే కోట చూడలేదండి. కోట ఎప్పుడైనా చూడాలి వీలు చూసుకొని. మా ఊరు ఇంకెప్పుడు వెళ్ళినా విజయనగరం మీద వెళ్ళాలండి. కోట ముందు వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా కోట చూపించండి మా వారికి ఎప్పుడు అడుగుతాను. కానీ ఎప్పుడు సరేలే అనేస్తారు. కానీ ముందు నుంచి అయితే చాలా నచ్చుతుందండి నాకు. చాలా అందం కనిపిస్తుంది కోట. కానీ ఎప్పుడు మరి చూపిస్తారో తెలీదు. ఇగోండి ఇంకా నెల్లిమర్లు అయితే వచ్చేసాము. ఇక ఎండ అయితే తగ్గిందండి. మబ్బు వేసింది. చల్లగా ఉంది వాతావరణం. ఇంకా మా ఊరు వెళ్ళేంత వరకు, మా ఇంటికి చేరుకున్నంత వరకు ఇలా వాతావరణం ఉంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. కానీ మధ్యలో ఏమవుతుందో తెలీదు. మళ్ళీ ఎండైనా రావచ్చు, వర్షమైనా పడవచ్చు. అలా ఉందండి మేఘం. చూడండి కొండల మీదకి మేఘాలు ఎలా వచ్చాయో. చాలా అందంగా ఉంది కదండి కొండలైతే. ఇక మధ్యలో బండి అయితే ఆపామండి. మా బాబుకి దాహం వేస్తుంది, వాటర్ కావాలంటే వాటర్ అయితే వాడికి ఇచ్చాను, తాగాడు. టాయిలెట్కి కూడా వెళ్ళిపోయాడు పక్కకి. ఇక రోడ్డు చూడండి ఎంత ఖాళీగా ఉందో. పల్లెటూరు కాబట్టి ఇలా ఉంది. అదే మన సిటీలో అయితే ఎప్పుడు బళ్ళు వెళ్తూనే ఉంటాయి కదా. పక్కనే పొలాలు, చుట్టూ చెట్లు పొదలు చాలా బాగున్నాయండి తోటలు. ఇక మేమైతే స్టార్ట్ అయిపోయామండి మళ్ళీని. చూడండి అటు సైడ్ ఇటు సైడ్ చెట్లు ఎంత జూబురుగా ఉన్నాయో. ఇంకా పొలాల్లో అయితే మనుషులు పెద్దగా ఎవరు కనిపించట్లేదండి. ఎవరో అక్కడక్కడ కనిపిస్తున్నారు. ఇదంతా చెరుకు, జొన్న వేసారండి. వరి అయితే వేయలేదు. వర్షాలు లేక వరి వేయలేదట నాట్లు. ఇంకా అందరూ వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకా మేము చీపురుపల్లి అయితే వచ్చేసామండి. ఇంకా చీపురుపల్లి నుంచి మా ఊరు వెళ్ళడానికి ఒక గంటకు పైనే పడుతుందండి. ఎందుకంటే పల్లెటూర్లు కదా, రోడ్లు అయితే బాగోవు. అందుకే ఆగాగి వెళ్ళాలి. చాలా నెమ్మదిగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి, హైవేలకు కాదు. ఇంకా వర్షం అయితే ఫుల్ దిగిపోయిందండి. చాలా మబ్బు వేసింది. చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి, స్టార్ట్ అయిపోయి. మేమైతే తడిచిపోతామేమో తెలియదు. ఇంకా వర్షం పడితే పల్లెటూరులో అసలు బాగోదండి. చాలా బురదగా ఉంటుంది. ఇంకా మా వారైతే మా తాతగారు ఊరు అని చెప్తున్నారు. ఇంకా మా వారి వాళ్ళ అమ్మమ్మ ఊరండి ఇది, చీపురుపల్లి. ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. చూడండి రోడ్లు అయితే అస్సలు బాగాలేదు. వర్షం అయితే ఎక్కువైపోతుందండి. తడిచిపోయేలాగా ఉన్నాము. ఇంకా చీపురుపల్లి దాటి రాజాం అయితే వచ్చామండి. రాజాంలో అయితే ఇంకా ఎక్కువ వర్షం పడిందండి. ఇంకా పడుతూనే ఉంది. మేమైతే ఆల్రెడీ తడిచిపోతున్నాము. ఇంకా 1:30 అయిపోయిందండి ఇప్పుడు టైము. మధ్యాహ్నం భోజనం టైం అయిపోయింది. ఇంకా ఇక్కడే భోజనం చేసేద్దాము, భోజనం చేసి ఇంటికి వెళ్ళిపోదామని మా వారు అంటున్నారు. ఇగోండి ఎలా ఉందంటే అలా ఉంది. రాజాం అస్సలు వర్షం పడితే చూడలేమండి. ఇంకా మేమైతే భోజనం చేసేస్తున్నామండి. ఇంకా ఈరోజు శనివారం కాబట్టి నాన్ వెజ్ కాకుండా వెజిటేబులే తింటున్నాము. వంకాయ కర్రీ, దొండకాయ వేపుడు, ఇంకా కొబ్బరి పచ్చడి అయితే పెట్టారండి. భోజనం అయిపోయింది. ఇంకా మా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇది జిఎంఆర్ కాలేజు, రాజాం జిఎంఆర్ కాలేజ్ అండి ఇది. మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి. ఇంకా మా ఇంటికి వెళ్ళడానికి 5 కిలోమీటర్లే ఉందండి. 5 కిలోమీటర్లు అయిపోతే మా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఒకప్పుడు రాజాం అయితే మా మ్యారేజ్ అయిన కొత్తల్లో చాలా బాగుండేది కాదండి. ఇప్పుడైతే బాగా డెవలప్ అయిపోయింది. వైజాగ్ లాగానే అయిపోయిందండి. ఎక్కడికక్కడ ఫ్లాట్స్ వచ్చాయి. అంటే ఎవరి పంట పొలాల్లో వాళ్ళు సొంతిల్లులు అంటూ కట్టుకుంటున్నారండి. ఇంకా పంట పొలాలన్నీ ఖాళీగా ఉన్నాయి. ఎక్కువ శాతం జొన్న వేస్తున్నారు. జొన్న, చెరుకు, పత్తి వేస్తున్నారు. ఇగోండి మా ఊరు పొలాలు ఇవి. ఇంకా మా ఊరు దగ్గరలోకి అయితే వచ్చేసామండి. ఇగోండి ఇంకా వర్షం అయితే ఆగింది. మా ఇంటికి వచ్చేసరికి వర్షం అయితే ఆగిందండి. మధ్యలో అయితే కొంచెం తడిచాము. ఇగోండి మా ఊరు చివరి గుడి. ఇక అయితే మా ఊరు చెరువు అండి ఇది. ఇది మా ఊరు చెరువు. ఇక ఫైనల్గా మా ఇంటికి అయితే వచ్చేసామండి. ఇంటికి వచ్చిన వెంటనే ఇగోండి తుడుపు కార్యక్రమం అవుతుంది. ఎందుకంటే 2 బెడ్రూమ్లు లాక్ చేసి మేము వైజాగ్ వెళ్ళిపోతాం కదా. హాలును కిచెన్ మాత్రమే మా ఆడపడిచి వాడతారు. ఇన్నాళ్ళు అమ్మమ్మ ఉండేటప్పుడు ఇల్లు మొత్తం వదిలేసి వెళ్ళిపోతుండేవారు. ఇప్పుడు అమ్మమ్మ లేదు కాబట్టి ఆమెకు ఒక్కదానికి కానీ హాలు, కిచెన్ నాకు సరిపోద్ది అన్నారు కాబట్టి 2 బెడ్రూమ్లు కూడా మేము తాళం వేసి వెళ్ళిపోతామండి. అందుకని డస్ట్ బాగా పట్టేసింది రూములంట. ఇక వైజాగ్ నుంచి ఎప్పుడు మా ఇంటికి వచ్చినా సరే వెంటనే ఇలా తుడుపుడు కార్యక్రమం అయితే ఉంటుందండి. క్లీన్ చేసుకోవాలి ఫస్ట్. క్లీన్ చేసినాకే మిగతా పనులు.
చూడండి ఎంత దుమ్ము పేరుకుపోయిందో. మనుషులు లేకపోయినా సరే రూములంట దుమ్ము ఎలా పేరుకుపోయిందో చూడండి. ఇంకా ఇదైతే మా సొంత ఇల్లండి. మా సొంతంగా మేము కట్టుకున్నాము మా ఊర్లో, సొంత ఊర్లో. వైజాగ్లో అయితే రెంట్ హౌస్ అండి అది. అందరూ అంటుంటారండి, పల్లెటూరులో ఎందుకు ఇంత హౌస్ కట్టుకున్నారు, అదే వైజాగ్లో ఉంటారు కదా మీరు, వైజాగ్లో ఇల్లు కొనుక్కోవాల్సిందే అని. కానీ ఎప్పటికైనా సొంతూరు రావాల్సిందే. పండగలకి పబ్బాలకి సొంతూరు రావాలి కదా అని అప్పట్లో మా తాత అమ్మమ్మలు ఒప్పుకోలేదండి. అదేనండి మా ఆయన వాళ్ళ అమ్మగారు నాన్నగారు. ఇంకా పొలం కూడా ఉంది కదా, పొలాన్ని కూడా చూసుకోవాలి కదా. మా వారు ఒక్కరేనండి, అన్నదమ్ములు అయితే లేరు, ఆడపడుచున్నారు. ఆవిడ మా దగ్గరే ఉంటారు. ఇదివరకు అయితే అమ్మమ్మ ఆడపడుచు ఉండేవారండి. అమ్మమ్మ గారేమో లాస్ట్ ఇయర్ ఆగస్టు 28 చనిపోయారు కదండి. ఇప్పుడైతే ఆడపడుచు ఒక్కలే ఉంటున్నారండి. ఇప్పటికి ఈ వ్లాగ్ ఇదేనండి. స్నానం చేసినాక మా ఇల్లంతా చూపిస్తానండి మీకు. ఇంకా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.